నగనేది లేకుండా తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు మార్కెట్ ధరకు కొని అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వబడును. అండ్ గోల్డ్ బయర్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బానుని ఏడిపిస్తూ క్రిష్కి అడ్డంగా దొరికిపోయిన కాళీకి ఊహించని షాక్ ఇచ్చిన క్రిష్ నిజం తెలుసుకుని క్రిష్కి దగ్గరైన సత్య. మరి ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. కాళీ కన్ను బాను మీద పడుతుంది. అలా కాళీ కన్ను బాను మీద పడి, నీ కూతుర్నిస్తే చాలు, నాకు 10 లక్షలు అవసరం లేదు, ఆలోచించుకో, నేను నీ కూతుర్ని పెళ్లి చేసుకుంటాను, నీకు వచ్చిన పెద్దల్లుడు కూడా రౌడీగాడే కదా, నేను రౌడీనే, తోడళ్ళు అవుతాం, జాగ్రత్తగా చూసుకుంటామని చెప్పేసి ఇక కాళీ అయితే చెప్తాడు. కాళీ కాలర్ పట్టుకుంటాడు. అయినా సరే వినిపించుకోకుండా, నీ పెద్ద కూతురు వీడియో వైరల్ కాకూడదంటే నీ చిన్న కూతుర్ని నాకు ఇవ్వు అని చెప్పేసి అక్కడి నుంచి కాళీ వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ చూస్తే సత్య క్రిష్ ఇంటికి రావడం జరుగుతుంది. సత్య వారసుని ఇస్తానంటూ ఇక తన దగ్గర అబద్ధమైతే చెప్తూ ఉంటుంది. క్రిష్ చెప్పించడంతో అని చెప్పి తలాడించి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరూ అయితే వాదించుకుంటూ ఉంటారు. ఎందుకు నీ వాళ్ళ ముందు నా చేత అబద్ధం చెప్పిస్తున్నావని చెప్పేసి ఇక అంటూ ఉంటుంది సత్య. అబద్ధం చెప్పించడం లేదు, నిజమే కదా నేను చెప్పేది, కాబట్టి ఇక నువ్వు ఎట్టి పరిస్థితుల్లోని కూడా టెన్షన్ పడనవసరం లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. నువ్వు చెప్పేది అబద్ధమని నా మనసుకి తెలుస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది సత్య. అయితే ఎలాగైనా సరే ఇక క్రిష్ నోటి వెంట నిజాన్ని బయట పెట్టాలని చెప్పేసి సత్య నిర్ణయించుకుంటుంది. అలా నిర్ణయించుకున్న సత్య క్రిష్కి ఇక మద్యం అయితే ఏర్పాటు చేస్తుంది. అలా ఏర్పాటు చేసి ఇక క్రిష్కి ఘనంగా ఆమ్లెట్ వేసి తీసుకొచ్చి ఇక క్రిష్ని తాగమని చెప్పి అంటూ ఉంటుంది. ఏంటి నువ్వేనా నాకు ఇంత గొప్పగా ఏర్పాటు చేసింది? మనం రూమ్మేట్స్, పైగా ఫ్రెండ్స్లా ఉందామనుకున్నాం కదా, అందుకని ఇక ఎట్టి పరిస్థితిలోని కూడా నేను ఏమీ అనను, మారిపోయాను అని చెప్పేసి అంటూ. నిజంగా నువ్వు మారావా సత్య? నిజంగా రూమ్మేట్స్లా ఉందామా? మనం సంతోషంగా కలిసి ఉంటామా? అయ్యో చెప్పాను కదా కలిసి ఉందామని, నేను మారిపోయానని చెప్పాను కదా, ఎందుకు నువ్వు అలా మాట్లాడుతున్నావు? చక్కగా డ్రింక్ చేయి, నీకోసం ఇదిగో ఆమ్లెట్ వేసి తీసుకొచ్చాను కూడా, కాబట్టి ఇక ఎలాంటి బాధ లేకుండా ప్రశాంతంగా డ్రింక్ చేయి, నేను ఇక్కడే ఉంటాను, కావాలంటే నీకు గ్లాస్లో ఇది పోసి కూడా ఇస్తాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఏంటి సత్యలో ఇంత ప్రేమ అని చెప్పేసి అనుకుంటూ డ్రింక్ చేస్తూ ఉంటాడు. సత్య తెలివితేటలు వేరే, ఎందుకంటే డ్రింక్ చేసిన వాళ్ళు నిజం చెప్తారన్న క్రిష్ మాటలు గుర్తుకొస్తాయి. ఇక తను తాగిన మత్తులో తప్పు జరిగిందని చెప్పిన క్రిష్ ఇప్పుడు తాగిన మత్తులో ఆ నిజాన్ని బయట పెడతాడు. అది అబద్ధమో నిజమో తెలుసుకోవాలని చెప్పేసి ప్లాన్ అయితే చేస్తుంది. అలా ప్లాన్ చేసి ఇక ఎలా అయితే క్రిష్ చేసి తాగిస్తుంది. కానీ ఎంత మత్తులో ఉన్న క్రిష్ అయితే ఇక నిజమైతే చెప్పడు. దాంతో ఏంటి నిజంగానే జరిగిందా, ఎందుకు క్రిష్ నిజం చెప్పడం లేదు అని చెప్పేసి అనుకుంటూ ఉండగానే ఈలోగా సత్య అలా చేస్తూ ఉండగా క్రిష్ అయితే, సత్య చాలా తెలివిగా నాకు మందు పట్టించి నా నుంచి నిజం బయట పెట్టాలని చూసావు కదా, అమ్మా నేనెలా బయట పెడతాను? నీలా అప్పుడప్పుడు తాగినోళ్ళైతే ఇక నిజాలు బయట పెడతారు, తప్పులు చేస్తారేమో, ఎప్పుడు తాగే నాకు అలవాటు అయిపోతుంది, నేనెలా మాట్లాడతాను, నేనెలా ఇక మత్తులో ఉండి నీకు నిజం చెప్తాను అనుకున్నావు అని చెప్పేసి క్రిష్ అనుకుంటూ ఉంటాడు. అలా ఇక మర్నాడు తెల్లవారుతుంది. కాళీ మళ్ళీ మరోసారి విశ్వనాథన్ దగ్గరికి రావడానికి ట్రై చేస్తాడు. విశ్వనాథానికి గుర్తు చేయడానికి సిద్ధపడతాడు. అలా విశ్వనాథం అయితే మాత్రం తన కూతుర్ని ఎలా కాపాడుకోవాలో, ఇక కాళీ బార్ నుంచి పెద్ద కూతుర్ని చిన్న కూతుర్ని ఎలా రక్షించుకోవాలో అర్థం కాక ఇక చాలా బాధపడుతూ ఉంటాడు. అనుకోకుండా ఇక విశ్వనాథం బయటికి వెళ్ళలేని పరిస్థితిలో తెలియకుండానే ఇక బాను అయితే బయటికి వెళ్తుంది. అలా బయటికి వెళ్ళేసరికి బానుని టార్గెట్ చేస్తాడు. కాళీ అయితే బానుని ఇక చేయి పట్టుకుని, ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు, నిన్ను సరిగ్గా గమనించలేదు, కానీ నువ్వు మీ అక్క కన్నా అందంగా ఉన్నావు, ఇద్దరు చాలా బాగున్నారే, కాబట్టి ఎలాగో మీ అక్క నాకు దక్కలేదు, ఒక రౌడీని పెళ్లి చేసుకుంది, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇక కాళీ అయితే సంధ్యను. అలా అడుగుతూ ఉండగానే ఈలోగా ఇక సంధ్య అయితే కొట్టడానికి సిద్ధపడుతుంది. ఇక చేయి పట్టుకుని, ఏంటి కొడుతున్నావేంటి, నన్ను కొట్టినందుకే మీ అక్కని తీసుకుని వెళ్ళి ఆ క్రిషిగాడింట్లో పడేశాను, ఇప్పుడు నువ్వైతే నా దగ్గరికి తప్ప ఇంకెక్కడికి వెళ్ళే ఆప్షన్ కూడా లేదు, కాబట్టి ఇక చచ్చినట్టు నన్ను పెళ్లి చేసుకోవడం తప్ప
ఇంకొక ఆప్షన్ లేదు. మీ నాన్న చెప్పలేదా నన్ను పెళ్లి చేసుకోవాలి లేకపోతే ఇబ్బందుల్లో పడతామని చెప్పలేదా అని చెప్పి అంటూ ఉండగా, ఒరేయ్ ఏం మాట్లాడుతున్నావు, మా నాన్న భయపడ్డానికి కారణం నువ్వా అని చెప్పి అంటూ ఉండగా, నిన్ను వదిలిపెట్టనని చెప్పి అంటూ ఉంటుంది. ఈలోగా అక్కడికి క్రిష్ వస్తాడు. ఇక సంధ్యని ఏడిపిస్తూ ఉండగా క్రిష్ పట్టుకుంటాడు. అలా పట్టుకునేసరికి, ఏంటి, హలో బ్రదర్, నువ్వు నీ భార్య దగ్గర ఉండాలి కదా. ఒరే, నేను నా భార్య దగ్గర ఉండాలి అంటే నువ్వు చేసిన నాటకాలన్నీ నా సత్య తెలుసుకోవాలి కదా. నన్ను మోసం చేసి సత్య నన్ను ప్రేమిస్తుందని చెప్పి సత్య కుటుంబాన్ని మోసం చేసి నేరాన్ని మొత్తం నా మీద తోసేసి సత్య దృష్టిలో నన్ను నేరస్తుడిని చేశావు, దుర్మార్గుణ్ణి చేశావు. ఇప్పుడు మళ్ళీ సంధ్యని ఏడిపిస్తావా? ఎంత ధైర్యం నీకు? హలో హలో, ఏంటి చేసుకుంటున్నావేంటి? నీ భార్యకు సంబంధించిన ఒక వీడియో నా దగ్గర ఉంది. తన బాబుని అడిగితే చెప్తాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ చేశాననుకో, ఇక నువ్వు, నీ కుటుంబం, నీ అత్తింటి కుటుంబం ఇక తలదించుకుని ఉండాల్సిందే. నా భార్య వీడియోవా? ఎక్కడుంది చూపించరా, మొబైల్ ఏది అని చెప్పేసి ఇద్దరి మొబైల్లు తీసి కింద పగల కొడతాడు. ఎక్కడుంది వీడియో ఏది? ఒక్క మొబైల్లోనే ఉంటుందా? ఒక్క మొబైల్లోనే ఉంటుంది, వేరే చోట ఉండే అవకాశమే ఉండదు. ఎందుకంటే ఆ వీడియోలో ఏమీ ఉండదు కాబట్టి. బెదిరిస్తే భయపడిపోవడానికి నా మామ విశ్వనాథాన్ని అనుకుంటున్నావా? నువ్వు వీడియో ఉందనగానే వణికిపోయి నువ్వు చెప్పినట్టల్లా చేస్తాను అనుకుంటున్నావా? ఇక్కడ క్రిష్, మహాదేవయ్య కొడుకు క్రిష్, నీకు తెలుసు కదా నేను రౌడీ నా కొడుకునని. నా జోలికి వస్తే ఇక నీ మక్కలు ఇరిగిపోతాయని కూడా నీకు తెలుసు. నా భార్య వీడియో వైరల్ చేస్తానని చెప్పేసి నాతోనే ఛాలెంజ్ చేస్తావా? వీడియో లేదని నాకు తెలుసు. ఒకవేళ ఉండి ఏదైనా సోషల్ మీడియాలో వైరల్ అయ్యిందనుకో, ఒక్క మెసేజ్ వస్తే చాలు నా చేతిలో చచ్చావే. వీడియో వచ్చిందని కుమిలిపోతూ కూర్చోను, నా భార్యను వదిలేయను, ఇంకొకళ్ళ మీద నింద వెయ్యనివ్వను, ఇంకొకళ్ళని నా భార్య వైపు వేలెత్తి చూపనివ్వను. నిన్ను చంపేసిన తర్వాత అప్పుడు ఏదైనా ఆలోచిస్తాను. అది గుర్తుపెట్టుకుని పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా నా అత్తింటి కుటుంబం జోలికి వచ్చినా, నా సత్య జోలికి వచ్చినా ఇక నువ్వు బ్రతకవు, భూమి మీద నూకలుండవు నీకని చెప్పేసి కాళీకైతే దిమ్మదిరిగే షాక్ అయితే ఇస్తాడు క్రిష్. అలా సంధ్యనైతే కాపాడుతాడు. ఇంటికి తీసుకుని వెళ్తాడు. ఇంటికి తీసుకువెళ్ళిన తర్వాత ఇక విశ్వనాథానికైతే జరిగిన విషయం మొత్తం చెప్తుంది. అలాగే అక్క వీడియో గురించి మీరు టెన్షన్ పడుతున్నారని తెలిసింది డాడ్, కానీ ఆ వీడియోని ఏమీ లేకుండా వాడు అసలు ఆ వీడియో లేకుండా బెదిరించడం, అలాగే ఆ వీడియో కనుక బయటపడితే చంపేస్తానని బావ వార్నింగ్ ఇచ్చాడు. అసలు ఆ వీడియోవే లేదని చెప్పేసి వాడు తలదించుకుని వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోయాడు. ఇక వీడియో విషయంలో మీరు టెన్షన్ పడిన అవసరం లేదు, నా విషయంలో కూడా నా జోలికి రాడు, బావ అలా సెట్ చేశాడు కాబట్టి బావ ఉండగా మన జోలికి ఎవరు రారు అని చెప్పేసి చెప్తూ ఉండగానే నా కూతురుని అర్థం చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఆ వీడియో కారణంగా మీ కుటుంబంలో వాళ్ళు నా కూతురుని ఏమంటారో, నా కూతురి బ్రతికి ఏమైపోతుందో, ఎక్కడ మీరు అపార్థం చేసుకుంటారని భయపడ్డాను. నా సత్య ఎలాంటిదో నాకు తెలుసు. అలాంటప్పుడు ఎవరో ఏదో వచ్చి బెదిరిస్తే నేను భయపడను, నా సత్యను వదులుకోనని చెప్పి క్రిష్ అంటాడు. అలా క్రిష్ కాపాడిన విషయం, అలాగే వీడియో విషయం ఇవన్నీ సత్యకు తెలుస్తాయి. క్రిష్ మంచితనం సత్య తెలుసుకుంటుంది. రాబోయే కథలో ఖచ్చితంగా అయితే జరగబోతుంది. క్రిష్ సత్య కలవాలని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే సత్యభామ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకు పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ మీద క్లిక్ చేయండి.